సార్ నమస్తే. అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. బాబు వినిపిస్తుందా సార్ ఇప్పుడు శాఖర్ వినిపిస్తుందండి? ఓకే, వాళ్ళ టార్గెట్ 175, 100 అబోవ్. మీలా 21లో 30లో 40లో అలా కాదు. మాకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే ధైర్యం ఉంది అంటున్నారు భారతీ గారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి. ఇలాంటివి అయితే ఎవరైనా మగాళ్ళు అయితే దమ్ముంటే అరెస్ట్ చేయండి అని కూడా సవాల్ విసురుతున్నారు. మా దగ్గర ఏ తప్పులు లేవు అని. అవును సార్. ఇప్పుడు మాకు స్నేహం చేయడానికి మిత్రులు ఉన్నారు, వాళ్ళకి స్నేహం చేయడానికి ఎవరు లేరు కదా. స్నేహం చేయడానికి ఎవరు ముందుకు కూడా రారు. అలాంటి వ్యక్తులు ఏమైనా మాట్లాడతారు. సింగిల్ గా వస్తుందని చెప్పారు. వై నాట్ 175 వల్ల. శేఖర్ రెడ్డి గారు ఇది చాలా రాంగ్ అండి. మీరు చదువుకున్న వ్యక్తి ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో దూరితే అలాగా పెట్టుకోండి. నేను ఎంతసేపు మ్యూట్ లో ఉన్నానండి, మీరు కూడా మ్యూట్ లో ఉన్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సింగిల్ గా వస్తుందన్నారు, వై నాట్ 175 అన్నారు, 175 నియోజకవర్గాలు కొట్టేస్తున్నాం అని చెప్పారు. చివరికి 11తో మిగిలారు. ఈ రోజు ఏంటంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి వాళ్ళకి అభ్యర్థులు లేరు కాబట్టి టార్గెట్ 100 అని పెట్టుకుని ఉండొచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం, ఆయన పార్టీ ఆయన ఇష్టం. ఆయనతో స్నేహం చేయడానికి ఏ పార్టీ ముందుకు రావడం లేదు కాబట్టి ఆయన ఒంటరిగా చేయాల్సిన పరిస్థితి కాబట్టి దాన్ని ఏ విధంగా పోర్ట్రే చేసుకోవాలో ఆ విధంగా పోర్ట్రే చేసుకుంటున్నారు. అది వాళ్ళ పార్టీ ఇష్టం. అయితే ఈ రోజు ఆందోళన చేస్తున్నారట, లేకపోతే ఏదో చేస్తారట, ట్రై చేస్తున్నారు. కానీ మన స్టేట్ ని, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఈ రోజు వీళ్ళు వచ్చి ఈ రోజు కూటమి ఏం చేసింది, కూటమి ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది, ప్రజలకు ఏం మేలు చేసింది, నిరుద్యోగులకు ఏం చేసింది, డిఎస్సి ఏం చేసిందని చెప్తున్నారు. అసలు వీళ్ళ హయాంలో డిఎస్సి ఒక ఎగ్జామ్ అయినా పెట్టారండి? డిఎస్సి పెట్టారా మీరు? జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ మీరు ఇస్తామని చెప్పారు, మీరు ప్రకటించారా? ఇందాక మా మిత్రులు చెప్పినట్టు సాక్షి క్యాలెండర్ తప్పితే జాబ్ క్యాలెండర్ ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ యువత ఎవరైనా చూడగలిగారా? ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తామని చెప్పారు. కానీ మీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంవత్సరం మీరు మొదలు పెట్టారు, ఎంతమంది తల్లులకి ఎంతమంది పిల్లలకి మీరు డబ్బులు వేశారు? కానీ కూటమి మాట ఇచ్చిన ప్రకారం మొదటి సంవత్సరమే అది అమలు చేశాం. మీరు 2200 రూపాయలు ఇది చేయడానికి, పెన్షన్ మీరు అమలు చేయడానికి ఎన్ని సంవత్సరాలు టైం తీసుకున్నారు? సంవత్సరం 250 రూపాయలు చెప్పిన పెంచుకుంటూ 5వ సంవత్సరం వరకు లాక్కొచ్చారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఏరియర్స్ తో కలిపి లాస్ట్ 2 నెలలు కలిపి కూడా డబ్బులు వేసిన ఘనత కూటమి పార్టీది. అలాగే ఈ రోజు రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒకసారి చూడండి. పంచాయతీరాజ్ శాఖ ద్వారా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిని చూడండి. గ్రామాల్లోకి వెళ్ళి చూడండి. ఆందోళన అంటున్నారు. ఎక్కడ మీరు ఆందోళన చేయగలుగుతున్నారు? ఏరి యువత ఏరి? మీరు డిఎస్సి ఆస్పిరెంట్స్ ఏమో రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు అంటున్నారు. ఎక్కడున్నారు? మీ వైసీపీ హయాంలో కదా ఇదంతా చేశారు. టీచర్స్ రోడ్డు ఎక్కించారు, వాళ్ళు బార్ షాపుల దగ్గర నిల్చోబెట్టారు, మహిళల్ని రోడ్డు ఎక్కించారు, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు. చీప్ లిక్కర్ అమ్ముకొని ఈ రోజు చీప్ లిక్కర్ కేసుల్లో ఇరుక్కుపోయారు. అందుకే పేర్నాని గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటున్నారు. అసలు అసంబద్ధమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఎందుకు వచ్చిందో మధ్య అర్థం కావట్లేదు. కూటమి లేని ఆలోచన ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు ఇప్పుడు చట్టం తన పని దాన్ని చేసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి ఉందని చెప్పి ఆధారాలతో పాటు నిరూపించబడితే తప్పనిసరిగా తీసుకెళ్లి లోపల పడేస్తారు. అందరూ జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటి, ఎవరైతే ఏంటి. మీరు అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి లోపల పెట్టిన వాళ్ళు, తప్పు చేసి దొరికిపోయిన వాళ్ళు ఊరికే వదులుతారా? తప్పనిసరిగా చట్టం తప్పు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కవిత గారికి ఎంత గతి పట్టిందో జగన్మోహన్ రెడ్డికి అంతకంటే ఎక్కువ పట్టొచ్చు తప్పు జరిగి ఉంటే. సార్ ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో మహిళలను కానీ, యువతను కానీ, రైతులని, ముఖ్యంగా రైతులకి మీరు ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఎంత కనిపించారండి? మీరు ధాన్యం కొనుగోలు చేసిన ఎన్ని రోజులకు మీరు డబ్బులు వేయగలిగారండి? కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం 48 గంటల్లో డబ్బులు వేయగలుగుతుంది. ఇప్పుడు రైతుల అంశం చేస్తున్నారు కదా, అదే అమరావతి రైతులు ఆయన దగ్గరికి వెళ్ళారట న్యాయం చేయమని. సార్ అమరావతి రైతులు ఎక్కడున్నారు సార్? నేను ఇప్పుడు రాజకీయంగా దాన్ని పెంట చేయాలి, లేకపోతే ఇంకేదో చేయాలనుకుంటే నేను కూడా కొంతమంది తీసుకొచ్చి మీడియా ముందు నిల్చోబెట్టచ్చు. అదేం కాదు, అదేం తప్పేం కాదు. జగన్మోహన్ రెడ్డికి మేము ఇంత డబ్బులు ఇచ్చాం, లేకపోతే ఇలా కమిషన్లు ఇచ్చాం, ఫలానా వ్యక్తికి ఫలానా శాఖర్ రెడ్డికి మేము కమిషన్లు ఇచ్చామని చెప్పి మేము కూడా చెప్పించవచ్చు. అది కాదు మ్యాటర్. ఆధారాలతో రండి, ముందుకి ఆధారాలతో రండి. మీరు అధికారంలో ఉంది కదా, మీరు ఇప్పుడు మోరు కూర్చున్నారు. మీకు తెలుసు కదా అధికార యంత్రాంగం ఎక్కడ పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, సిబిఐతో ఎలా ఎంక్వైరీ అయిపించుకోవాలి, అవన్నీ కూడా మీకు తెలుసు కదా.
మీరేం కొత్త వాళ్ళేం కాదు కదా. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అనుభవించి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకుని ఈ రోజు మూల కూర్చున్నారు కదా. తీసుకురండి బయటికి, కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వండి, ప్రైవేట్ కేసులు వేయండి. కూటమి ఒకళ్ళు తప్పు చేస్తుందంటే తప్పనిసరిగా మీరు పోరాటం చేయండి, మాట్లాడండి, ప్రశ్నించండి. మేము ప్రశ్నించమని అడుగుతున్నామండి బాబు. ఓకే మేము ప్రశ్నించమని, మీరు తప్పు చేసి ఉంటే తప్పనిసరిగా మీరు ప్రశ్నించండి, మేము సర్దిస్తాం. ఓకే అసలు మేము ప్రశ్నించేంత వరకు మేము టైం ఇవ్వట్లా. Right. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైనా చిన్నపాటు పొరపాటు జరిగినా, ఎక్కడ చిన్న అలసత్వం కనిపించినా కూడా వెంటనే సర్దిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి చేశాడండి? తిరిగి ఎంకరేజ్ చేశాడు. ఇసుకం దోచుకోండి, ఎక్కడ ద్వారా డబ్బులు సంపాదించుకోండి, ఉద్యోగాలు అమ్ముకోండి అని చెప్పి దౌర్జన్యాలు, దోపిడీలు చేశారు మీరు. సరే, ఈ రోజు మీరు మాట్లాడే హక్కు కానీ నైతిక మాట్లాడదాం బాబు మాట్లాడదాం. కృష్ణాంజలి గారు నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ నమస్కారం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోని 2029 కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నట్టున్నారు. కొద్ది స్పీడ్ పెంచారు, ఆందోళన చేస్తున్నారు. ఇవన్నీ ఒక పక్క. సరే, అరెస్టుల విషయం వస్తున్నది, అరెస్టులు చేసే దమ్ము ఉన్నదా అని ఈ రకంగా మాట్లాడడం, ఇలాంటి అంశాలన్నీ కూడా. ఓవరాల్గా చూస్తే అమరావతి రైతులు కూడా వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, మాకు న్యాయం చేయమని అడిగారట. మీరు ఆ ప్రాంతవాసులు కాబట్టి అది ఫేక్ అని వీళ్ళు అంటారు. లేదు, అక్కడ చాలా అన్యాయం జరుగుతుంది, ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేది వీళ్ళు అంటారు. ఏది నిజం, ఏది అబద్ధం?